హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాననమాట. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు వచ్చేసి నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు అనుకుంటున్నాను. మీరు ఇంకా గెస్ట్ చేయకపోతే గెస్ట్ చేయండి. ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఎందుకులేండి మిమ్మల్ని అంతసేపు ఉంచడం, నేనే చెప్పేస్తానమాట. నేను ఈరోజు వచ్చేసి మన రాజమండ్రిలో ఉన్న మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చా అక్క, అసలు ఆ రీజన్ ఏంటో చెప్పు అంటారా? నేనైతే మన సండే బజార్ చూడడానికి అనేది వచ్చానమాట. యాక్చువల్లీ ఇక్కడ సండే బజార్ పెడతారని చెప్పేసి నేను యాక్చువల్లీ కొన్ని వీడియోస్లో విని వచ్చానమాట. అండ్ చూడండి, ఇక్కడ సండే బజార్లో మనకు అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వెళ్ళగానే యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అనేవి చూసి చాలా షాక్ అయ్యాను. ఎందుకక్క షాక్ అంటారా? ఇంక ఇక్కడ వచ్చేసి మనకి 1000 లెగ్గిన్ వచ్చేసి మనకి 500 అండ్ 250 రేంజ్గా ఇచ్చేస్తున్నారనమాట. అందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి గైస్. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇచ్చేస్తుంటే సో ఇంకా సరే కదా అని చూసాను. అండ్ కాటన్ కుర్తీస్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి కాటన్ కుర్తీస్ కూడా చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నారు. 100 రూపీస్ అండ్ 150 అలా అయితే చెప్తున్నారనమాట. ఇంకొక స్టాల్కి అయితే వచ్చానమాట. ఇక్కడ వచ్చేసి మనకి మెన్స్ వేర్ ఇంకా ఉమెన్స్ వేర్ కూడా దొరుకుతుంది. ఈ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి మనకి నార్మల్ టైమ్స్లో అయితే మనకి 500 అలా చెప్తారు కదా, ఇక్కడ వచ్చేసి 100 రూపీస్కే ఇచ్చేస్తున్నారనమాట. అండ్ నా సైడ్ చూస్తే మీకు ఇక్కడ క్రాక్స్ ఇంకా స్లిప్పర్స్ ఫుట్వేర్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవి కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 150 నుంచి 500 వరకు ఉన్నాయన్నమాట. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి గైస్. ఇవి కూడా మంచి క్వాలిటీగా కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీరు చూసుకోండి, మన సండే బజార్లో ఇంత తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. అండ్ ఎవ్రీ డే అయితే ఇంత అలా ఉండదు కదా, మనం ఎంత బార్గెన్ చేసినా వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్కే ఇస్తారు. అండ్ మన సండే బజార్లో అలా కాదనమాట. మీకు ఇంకా ఓపికంటే ఇంకా బార్గెన్ చేసినా ఒక 50 రూపీస్ అలా తగ్గుతారనమాట. నా ఆపోజిట్ స్టాల్లో అయితే నాకు జీన్స్ చాలా బాగా కనబడ్డాయి అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఇది కూడా మెన్స్ వేర్ అనమాట. అండ్ ఎంత బాగున్నాయో చూపించేస్తాను మీకు. అండ్ ఇవి వచ్చేసి జీన్స్ అనమాట. ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 200 నుంచి ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి కూడా చాలా క్వాలిటీ అండ్ బ్రాండెడ్ అనమాట. ఇలాంటి టైమ్స్లోనే మనకి రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ చూసారా ఎంత బాగున్నాయి. ఇందులో డెనిమ్ టైప్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ డైలీ వేర్గా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి గైజ్. అండ్ డైలీ వేర్ టీషర్ట్స్ అండ్ నైట్ వేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి టీషర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి 50 రూపీస్ అలా చెప్పారనమాట. ఇవి ఏమైనా బాగాలేదా అనుకున్నాను, బట్ చాలా బాగుంది గైజ్. క్వాలిటీ ఇదంతా కూడా చాలా ఫిట్టింగ్ కూడా మనం సైజెస్ బట్టి తీసుకోవచ్చు అనమాట. కానీ ఓపిక ఉండాలి గైజ్ మన సండే బజార్కి వస్తే, ఎందుకంటే నెతుక్కోవాలి కదా. అండ్ ఈ సండే బజార్ అనేది యాక్చువల్లీ 6 to 8:30 వరకు కూడా ఉంటుంది మార్నింగ్. అదొచ్చేసి మనకి అక్కడ ఏం దొరుకుతాయంటే గ్యాడ్జెట్స్, ఇంకా మనకి ఎయిర్ పాడ్స్ అండ్ పవర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా అమ్ముతారంట. నేను ఆ టైంలో అయితే లెగం కదా, సో అందుకే నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చిన టైంలో కూడా ఎందుకు ఈ స్టాల్స్ అని తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నారా? మా డాడీ అయితే కార్ తీసుకురమ్మంటే లేట్గా తీసుకొచ్చారనమాట. అరౌండ్ 2:30 అలా అయిపోయింది. ఇంకా స్టాల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా, దాంతోడు మనకి సమ్మర్ సీజన్ ఇంక చెప్పక్కర్లేదు అందులోని. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు స్పెటికల్స్ షాప్ అనేది కనబడ్డది అనమాట. స్పెట్స్ ఇవన్నీ చూడండి చాలా మంచి మంచి మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగున్నాయి. ఇంక తర్వాత చూస్తున్నాను నేను ఇక్కడ అన్నీ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారనమాట ప్రైజెస్ అన్నీ కూడా మన మెయిన్ బజార్లో. అండ్ మెయిన్గా చెప్పాలంటే మెయిన్ బజార్కి వస్తే మనకి ఏం కావాలన్నా పిన్ టు పిన్ దొరికేస్తుంది. A to Z బజార్ లాగా. చూడండి, ఇక్కడైతే నాకు పర్సెస్ అనేవి కనబడ్డాయి. ఇవి కూడా మంచి బ్రాండ్సే ఉన్నాయన్నమాట. అండ్ చాలా లెదర్ పర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నేను చూస్తున్నాను క్యాప్స్, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడైనా కొనుక్కుందామని చెప్పేసి, ఎక్కడ జుట్టు ఊడిపోతుందా అని ఏం కొనుక్కోలేదు. అండ్ ఈ క్యాప్స్ వచ్చేసి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట, బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి అండ్ పనులు చేసే వాళ్ళకి అండ్ పెయింటర్స్కి ఇలాంటి అందరికీ. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఎండ నెత్తి మీద పడిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంకా పనులు చేయగలమా? చేయలేం. కాబట్టి ఇలాంటి క్యాప్స్ ఇవన్నీ వేసుకుంటే కొంచెమైనా ఆగుతుంది గైస్. సో ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి, ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. ఇంకా హెల్మెట్స్ ఇక్కడ చూస్తున్నాను నేను. హెల్మెట్స్ కూడా ఇప్పుడు మనకి వార్నింగ్ అనేది ఇస్తున్నారు కదా మన ఏపీ గవర్నమెంట్ అనేది. ఎందుకు అనంటే యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగిపోతున్నాయి, అలాగే మనం స్పీడ్గా నడిపిస్తున్నారు చాలామంది డ్రైవ్ చేసేటప్పుడు. కొంచెం స్లోగా అనేది వెళ్ళండి అండ్ వేర్ హెల్మెట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, హెల్మెట్ వేసుకోకపోతే ఫైన్. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే అందరు హెల్మెట్స్ అనేవి కొనుక్కుంటున్నారు గైస్. కొంచెం కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మాస్క్స్ అనేవి చూసాను అనమాట, ఫేస్ మాస్క్స్. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి, ట్యానింగ్
అవ్వకుండా అండ్ ఎండ నుంచి ప్రొటెక్షన్గా అండ్ చాలా బాగున్నాయి అవి కూడా మనకి. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి ఇక్కడ నేను ఇంకొక స్టాల్ అనేది చూసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఉమెన్స్ వేర్ అనేది దొరుకుతుందనమాట. అండ్ ఈ టాప్స్ అన్నీ మీకు పైన కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి 100 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఇవి మనం కావాలంటే డైలీ వేర్గా ఇలా అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట, నైట్ వేర్గా. ఇక్కడ వచ్చేసి నైట్ ట్రాక్స్ అనేవి కనబడ్డాయి అనమాట. ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్. మన మెయిన్ బజార్లో అనేది ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఒకసారి ఎవరైనా కావాలంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి. ఇది వచ్చేసి మన సండే బజార్. అండ్ ఇక్కడ చూసేసరికి నేను చాలా షాక్ అయ్యి ఇంక ఇవి కూడా చూస్తున్నాను అనమాట. ఇవి దూరం నుంచి చూస్తే చాలా రియలిస్టిక్గా అండ్ రియల్ రోజ్ ఫ్లవర్స్లో కనబడ్డాయి. అంత ఎండలో వెళ్ళిపోకుండా ఉన్నాయా అని దగ్గరికి వెళ్తే ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. అండ్ ఇవి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దుమ్ము ఏమన్నా పడినా ఇవి మనకి టీ పాయిస్ మీదకి అలా అనేది పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కదా. అండ్ ఈ లోపు నేను అవన్నీ చెప్పేస్తుంటే ఇంకా ఇక్కడ నాకు వచ్చేసి మోసంబి జ్యూస్ అవన్నీ కనబడ్డాయి అనమాట. సరే ఇంకా మోసంబీస్ చూస్తే టెంప్ట్ అయ్యాను. ఆయన వాటర్ జల్లారనమాట, దూరం నుంచి అయితే భలే కనబడ్డది. ఇంకా సరే కదా చెప్పి ఏమున్నామని చెప్పేసి దాహం వేస్తుంటే మా మమ్మీ నేను ఇంకా మోసంబి జ్యూస్ అనేది చెప్పామన్నమాట. అండ్ ఒకటి ఎంత అంకుల్ అంటే 40 రూపీస్ అన్నారు. సరే ఇంకా 2 చేసేయండి అని చెప్పేసి మోసంబీస్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ నాకు ఇందులో ఉప్పు కారం వేసుకుని తినడం ఇష్టం. మీలో ఎంతమందికి ఎలా తినడం ఇష్టమో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అసలు మీకు ఇది ఇష్టం కాదు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా ఖాళీ లేదనమాట మన మెయిన్ బజార్. సో ఇంకా అన్ని స్టాల్తో చూసుకుని ఇంకా మోసంబి జ్యూస్ తాగుతున్నాను అనమాట. అండ్ చూడండి అసలు ఖాళీ లేదు. ఇది వచ్చేసి మన మెయిన్ బజార్ వచ్చేసి మనకి రాత్రి మాటలు అయితే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి ఈయన ఎలా తీసేస్తున్నారో జ్యూస్ అనేది. అవి కట్ చేసుకుని ముందుగా పెట్టుకున్నారనమాట. కట్ చేసుకున్న దాన్నే మనకి కట్ చేసి అందులో మిషన్లో పెట్టి ప్రెస్ అనేది చేసేస్తున్నారు. ఇంతకుముందు అయితే చేతితో తిప్పేవారు కదా. ఇంక ఇవన్నీ కూడా మారిపోయి ఇంకా టెక్నాలజీ మారే కొద్దీ కొన్ని రోజులకి ఇంకెంత డెవలప్ అయిపోతుందో చూడాలి. అండ్ చూడండి ఎంత ఫాస్ట్గా అనేది చేస్తారు. అండ్ అప్పుడైతే చాలా లేట్ అయ్యేది మనకి చేతితో తిప్పడం ఇవన్నీ కూడా. అండ్ వీళ్ళు షుగర్ సిరప్ కూడా ముందుగా చేసుకొని పెట్టుకున్నారంట. మనకి గ్లాస్ వచ్చేసి 40 రూపీస్ అనేది చెప్పారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది గైజ్. ఇంకా తర్వాత రోజ్ మిల్క్ తాగకుండా వెళ్ళిపోతారా, ఇంకా రోజ్ మిల్క్ కూడా తాగేసాను అనమాట నేను ఇంకా తర్వాత. సో కానీ ఆ టైంలో వీడియో తీయడానికి అసలు ఎండకే ఉండలేకపోతున్నాం. సో అందుకే నేను వెళ్ళి తెచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంక జ్యూస్ తీసుకుంటున్నానని చెప్పాను కదా. ఈ జ్యూస్ అయితే మనకి చాలా తక్కువ అండ్ స్పీడ్ తక్కువ కూడా వేయించుకున్నాను. ఈ లోపు ఈ అంకుల్ని అడిగితే చిల్లర లేదమ్మా 500 అని అన్నారనమాట. సో ఇంక మళ్ళీ మా డాడీ దగ్గరికి వెళ్ళి ఫోన్ అయితే తెచ్చానమాట. ఫోన్ ఎందుకు తెచ్చావక్క అంటారా, గూగుల్ పే చేయాలి కదా గైజ్. ఈ గూగుల్ పే వచ్చాక గూగుల్ పే చేయని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే మరి ఏం చేస్తారు నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరు గూగుల్ పే చేసేయండమ్మా అంటున్నారు. ఇంకెలా అయితే కష్టపడి గూగుల్ పే అయితే చేస్తానమాట. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాక చాలా కష్టమైపోతుంది గైస్. ఫోన్ లేకపోతే పని అవ్వట్లేదు ఎక్కడ కూడా. ఇంకా గూగుల్ పే చేసేసిన తర్వాత తీసేసుకున్నాను అనమాట. అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ హాట్ సమ్మర్లో ఈ కూల్ జ్యూస్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు నా వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ MD Well యూట్యూబ్ ఛానల్.